నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పహల్గామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై భారత వాయు, ఆర్మీ, నేవీ విరుచుకుపడిన తరువాత 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో పెరుగుతున్న ఉగ్రవాదుల కంటే భారతదేశంలోనే పెరుగుతున్న దేశద్రోహులు, మతోన్మాద ఉగ్రవాదుల మీద పీచం అనచాలి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలకు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాళ్ళను ఈ దేశం నుంచి తరిమివేయాలి అని. అక్రమంగా రోహింగ్యాల రూపంలో ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ఈ దేశాన్ని టార్గెట్ చేస్తున్న వాళ్ళను రాష్ట్రాల నుంచి తరిమి కొట్టుకుంటే ఊరుకునేది లేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి డెడ్ లైన్ కూడా విధించారు. ఈ నేపథ్యంలో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పుట్టింది హిందూ ధర్మంలో. ధర్మో రక్షితి రక్షితః సర్వే జనా సుఖినో భవంతు. ఇది హిందూ ధర్మం మనం పుట్టినప్పటి నుంచి నేర్పిస్తుంది. కానీ ఎప్పుడైతే మతోన్మాదం వైపు అడుగు వేస్తారో, ఇస్లాంను స్వీకరించిన కొందరు దేశద్రోహులుగా, మతోన్మాదులుగా మారిపోయి ప్రాణాలను తీయడానికి కూడా ఎలా సిద్ధపడ్డారో ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. మళ్ళీ ఈ విషయంలో ఒక క్లారిటీ మీ అందరికీ ఇస్తున్నాను. ముస్లింలంతా ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులంతా ముస్లింలే. ఇక్కడ చాలామంది క్వశ్చన్ వేస్తారు, రావణాసురుడు రాక్షసుడు కాదా, లేకపోతే నరకాసురుడు హిందువు కాదా అని. హిందూకు హిందూ శత్రువు అనే విషయం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఇస్లాం మతోన్మాదంలోకి మారిన తర్వాత రాక్షసుడలా ఎలా మారిపోతున్నారు అనే దాన్ని కూడా చూపిస్తాం. హైదరాబాద్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన 22 సంవత్సరాల కొనకళ్ళ సుబ్రహ్మణ్యం. అక్క, ఏంటి కొనకళ్ళ సుబ్రహ్మణ్యం అని చదువుతున్నావు, ఇస్లాంను స్వీకరించిన మతోన్మాద టెర్రరిస్ట్ అని చెప్తున్నావు అంటే ఇక్కడే ఆగండి. కొనకళ్ళ సుబ్రహ్మణ్యంగా ఉన్నంతసేపు ఇతను ఒక సాధారణ వ్యక్తి. ఎప్పుడైతే అలియాస్ ఉమర్ మారిపోయాడో, కొనకళ్ళ సుబ్రహ్మణ్యం అలియాస్ ఉమర్గా మారిపోయాడో, 2014లో ఈయన ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే గుజరాత్, శ్రీనగర్, తమిళనాడుతో సహా అనేక చోట్ల మదర్సాలలో ఈయన చదువుకున్నాడు. ఆ తర్వాత ముంబై ఆధారిత ఐసిస్ మద్దతుదారుడి ఆదేశాల మేరకు ఇస్లామిక్ టెర్రరిస్ట్ సంస్థలో చేరాడు. ఈ నివేదిక 2020 నుంచి 2025 మధ్య హిందూ సమాజంతో సంబంధం ఉంటూ, అంటే హిందూ ధర్మంలో పుట్టి ఇస్లాం మతాన్ని అనుసరిస్తూ దేశ వ్యతిరేక, జాతి వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న 15 కేసులపై పూర్తి ఆధారాలతో మీకు అందిస్తాను. ఈ కేసులకు సంబంధించి నీ దగ్గర ఆధారాలు ఏంటి అంటే ఆ టైంలలో ఏ వార్తాపత్రికలలో ఈ కేసులకు సంబంధించి వచ్చింది అనేది కూడా నేను చెప్తాను. డౌట్ ఉన్న ఎవరైనా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మరీ విచిత్రం ఏంటంటే, కొంతమందిని మాటలతో ప్రభావితం చేసి మతం మారిస్తే మరికొంతమందిని ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని హనీ ట్రాప్ ద్వారా మతం మార్చి టెర్రరిస్టులుగా మార్చేశారు. అంటే అంతిమ లక్ష్యం ఒక హిందువు దేశద్రోహిగా మారలేవడు. అలాంటి సందర్భాలు అరుదు. కోటిలో ఒక రావణాసురుడు ఉంటాడు. కానీ ఇస్లాంని స్వీకరించిన తర్వాత కొందరు మాత్రమే, అందరినీ మాట్లాడట్లేదు ఇక్కడ నేను. ఎవరైతే ఇస్లాంలోకి మార్చుతున్నారో వాళ్ళందరినీ ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారా అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి. కానీ దొరుకుతున్న ప్రతి ఒక్కడు హిందూ ధర్మం నుంచి ఇస్లాంలోకి మారిపోయి హనీ ట్రాప్ ద్వారానో లేకపోతే ఇంకో సంబంధం ద్వారానో ఆశపడి పుట్టిన దేశానికి, కన్న తల్లిదండ్రులకు ద్రోహం చేసి మానవ బాంబుగా మారి అవసరమైతే మనిషి ప్రాణాలను తీయడానికి కూడా సిద్ధమైపోతున్నారు అనంటే ఏం నేర్పిస్తున్నారు అనేది ఇక్కడ చాలా భయంకరమైన విషయం. జ్యోతి మల్హోత్రా విషయం కూడా తీసుకోండి. జ్యోతి మల్హోత్రా ఒక ట్రావెల్ బ్లాగ్ చేసుకున్నంతసేపు ఏం కాలేదు. ఎప్పుడైతే పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తిని పరిచయం చేసుకుందో, ఎప్పుడైతే పాకిస్తాన్కి వెళ్ళడం రావడం మొదలుపెట్టిందో దేశద్రోహిగా మారిపోయింది. కారణం పాకిస్తానోని పెళ్లి చేసుకోవాలనే దాని కోరిక. అంటే ఇక్కడ తప్పెవరిది ఆలోచించాలి. ధర్మానికి, మతానికి ఉన్న తేడాను గ్రహించాలి. సరే, ఇప్పుడు మనం ఆ కేసులకు సంబంధించిన ఒక్కొక్క వివరాలు చెప్తాను. మొదటి కేసు ఆంధ్రప్రదేశ్లో జరిగింది.
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందిన 22 సంవత్సరాల కొనకల్ల సుబ్రహ్మణ్యం అలియాస్ ఉమర్ని పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఉమర్ 2014లో ఇస్లాం మతాన్ని స్వీకరించి గుజరాత్, శ్రీనగర్, తమిళనాడుతో సహా అనేక చోట్ల మదర్సాలలో చదువుకున్నాడు. ముంబై ఆధారిత ఐసిస్ మద్దతుదారుడి ఆదేశాల మేరకు ఆయన ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్ సంస్థలో చేరాడు. ఇది కావాలంటే మీరు న్యూస్ ఇండియా ఎక్స్ప్రెస్లో వెతికితే దీనికి సంబంధించిన పూర్తి ఆర్టికల్ కూడా దొరుకుతుంది. అలాగే రెండవ కేసు, ఇది మే 24, 2024 సూరత్, గుజరాత్లో జరిగింది. అబూబకర్ అలియాస్ అశోక్ సుధీర్గా పుట్టిన వ్యక్తి అబూబకర్గా మారిన తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలలో పాలు పంచుకోవడం మొదలుపెట్టాడు. బిక్నీర్ నుండి ఈయనను అరెస్ట్ చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన అబూబకర్ అలియాస్ అశోక్ సుధీర్ని రాజస్థాన్లోని బిక్నీర్ నుంచి అరెస్ట్ చేశారు. అతను సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ అమ్మాయితో సన్నిహితంగా ఉన్నాడు. ముస్లిం బాలికలు అబూబకర్ని హనీ ట్రాప్లో పడేశారు. ఆ తర్వాత వారు ఢిల్లీలోని ఒక మసీదులో ఇస్లాం వ్యక్తిగా మార్చారు. ఇది ఓపెన్ ఇండియాలో వచ్చింది. సోషల్ మీడియాలో పరిచయం అవుతున్న వ్యక్తులు ఇస్లాం మతంలోకి మార్చడానికి హనీ ట్రాప్లుగా ఎలా మార్చి వాళ్ళను దేశద్రోహులుగా ఎలా తయారు చేస్తున్నారు అని చెప్పడానికి ఈ కేసు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రాజస్థాన్కి సంబంధించిన అశోక్ కేసు. అశోక్ ఎప్పుడైతే అబూబకర్గా ఒక అమ్మాయి స్నేహం కోసం మారిపోయాడో మసీదుకు తీసుకెళ్లి మరీ మత మార్పిడి చేశారు. అంతేకాదు దీనికి సంబంధించి ఓపెన్ ఇండియాలో పూర్తి ఆర్టికల్ ఉంది, ఎవరైనా కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక మూడవ కేసు 22 మార్చ్ 2024 పానిపట్, హర్యానాకు సంబంధించింది. ఐసిస్ ఉగ్రవాది అనురాగ్, అదేంటక్క చూసినావా, ఐసిస్ ఉగ్రవాది అనురాగ్ అన్నామంటే మరి ఈయన దేనికి సంబంధించిన వాడు, ఏ మతోన్మాదాన్ని బోధిస్తే టెర్రరిస్ట్గా మారాడంటే ఆగండి చెప్తా. ఈయన అనురాగ్ కాస్త రెహాన్గా మారిపోయాడు. ఈయనను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానా స్పాట్ ఐసిస్ టెర్రరిస్ట్ అనురాగ్ అలియాస్ రెహాన్, ఈయన పానిపట్కు చెందిన ఆయన అస్సాంలోని దుబ్రీలో 22 మార్చ్ 2024 అరెస్ట్ చేశారు. అనురాగ్ ఐఐటి కోచింగ్ కోసం కోటాకు వెళ్లారు. అదే సమయంలో అతను ఐసిస్తో పరిచయం జరిగింది. అతను బంగ్లాదేశ్కి చెందిన ఒక మహిళను కూడా వివాహం చేసుకున్నాడు. ఇందు కలదు అందు లేదని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందు కలదు కదా ఇస్లామిక్ మతోన్మాద టెర్రరిస్టులుగా మార్చే కొందరి ప్రయత్నం. ఫస్ట్ కేసు నార్మల్ ఒక వ్యక్తి, రెండవ కేసు సోషల్ మీడియాకి సంబంధించి ట్రాప్, మూడో కేసు ఆఖరికి యూనివర్సిటీ కోచింగ్ సెంటర్లలో ఏర్పడిన స్నేహం మత మార్పిడికి కారణమై బంగ్లాదేశ్ అమ్మాయిని చేసుకొని టెర్రరిస్ట్గా మారిపోవడానికి కారణమైంది. ఇక నాలుగో కేసు మరి దీనికి సంబంధించి జాగరణలో వచ్చింది. అయితే అనురాగ్ అలియాస్ రెహాన్ తండ్రి, ఇక్కడ ఈయన విషయంలో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళ నాన్న న్యాయవాది. ఆయన తండ్రి 1992లో చనిపోతే ఆ తర్వాత ఈయన మతం మార్చుకున్నాడు. తండ్రి బ్రతికున్నంతసేపు హిందూగానే ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో ఆ తర్వాత ఇస్లాంలోకి మారిపోయి బంగ్లాదేశ్కి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని నేను చాలా క్లియర్గా చెప్తా. భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంది. ఎవరైనా ఎవరికి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, అక్కడ వరకు తప్పు లేదు. మత స్వీకరణే తప్పు అని నేను చెప్పట్లే. కానీ మతం స్వీకరించిన తర్వాత మతోన్మాదులుగా, ఉగ్రవాదులుగా, టెర్రరిస్టులుగా మారుతున్న వాళ్ళ గురించి మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. ఆ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నాలుగవ కేసు, ఇది అక్టోబర్ 2, 2023లో జరిగింది. హజారీబాగ్, జార్ఖండ్లో. దీనికి సంబంధించింది హిందుస్థాన్ పత్రికలో ఆర్టికల్గా వచ్చింది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. వివాహం, మత మార్పిడి, ఆ తర్వాత ఉగ్రవాదం మార్గం. ఢిల్లీలో ఐసిస్ ఉగ్రవాది షెహనాజ్ను అరెస్ట్ చేసిన తర్వాత అనేక ముఖ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జార్ఖండ్ నివాసి షెహనాజ్ గుజరాత్కు చెందిన బసంతి పటేల్ని వివాహం చేసుకొని తన భార్యను ముస్లింగా మార్చాడు. షెహనాజ్ అతని భార్యతో పాటుగా అతని ఇద్దరు సహచరులు మొహమ్మద్ రిజ్వాన్ అఫ్తాష్, మొహమ్మద్ అర్షద్ వార్షి భారతదేశంలో పేలుడు పదార్థాలను సేకరించడం ద్వారా ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నారు. పాకిస్తాన్ నుండి పంపిన బాంబు తయారీ సామాగ్రితో పాటుగా కొన్ని ముఖ్యమైన పత్రాలను వారి నుండి స్వాధీనం చేసుకున్నారు. వారెవ్వా, ఇప్పటి వరకు మతం మార్చి అబ్బాయిలనే కాదు ఉగ్రవాదులుగా మార్చింది, అమ్మాయిలను కూడా. ఎప్పుడైతే షెహనాజ్ అనే వ్యక్తి బాసంతి పటేల్ని వివాహం చేసుకున్నాడో ఆ అమ్మాయి ముస్లింగా మారిపోయింది. ఆ ముస్లిం అయిన అమ్మాయి మత మార్పిడికి గురైంది. ఆ తర్వాత ఉగ్రవాద మార్గానికి బాంబ్ బ్లాస్ట్లు, పుట్టిన దేశంలోనే బాంబ్ బ్లాస్ట్లు చేయడానికి సిద్ధమైపోయింది. అంటే ఎంత మతోన్మాదాన్ని నేర్పిస్తారు, వీళ్ళ ప్రేమ వెనుక ఉన్న కపటత్వం ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించి హిందుస్థాన్ పత్రికలో ఆర్టికల్ వచ్చింది, చెక్ చేసుకోవచ్చు. ఇక ఐదవ కేసు, ఇది సెప్టెంబర్ 15, 2023 భోపాల్, మధ్యప్రదేశ్లో జరిగింది.
రాహుల్ సేన్ అలియాస్ ఉమర్ బహదూర్. రాహుల్ సేన్ అలియాస్ ఉమర్ బహదూర్ ఈయనను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఐసీస్తో సంబంధం ఉన్న జార్ఖండ్ మాడ్యూల్ కేసులో మధ్యప్రదేశ్లోని రాట్లాంకు చెందిన రాహుల్ సేన్ అలియాస్ ఉమర్ బహదూర్ని నియా అరెస్టు చేసింది. రాహుల్ సేన్గా ఉన్నప్పుడు ఏం కాలే, ఎప్పుడైతే ఉమర్ బహదూర్గా అయిండో ఈయనని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఎందుకంటే జార్ఖండ్ మాడ్యూల్ కేసుకి సంబంధించి ఉగ్రవాదులతో ఈయన పెట్టుకున్న సంబంధాల వల్ల. అంతేకాదు ఐసీస్ ఆదేశాల మేరకు రాహుల్ సేన్ తన మతాన్ని మార్చుకున్నాడు, ఒమర్ బహదూర్ అయ్యాడు. ఐసీస్ అనేది శిక్షణతో పాటుగా ప్రభావిత వీడియోలను, దేశానికి వ్యతిరేకంగా హింసాత్మక సంఘటనలను నిర్వహించడానికి యువతను సేకరిస్తోంది. ఇలాంటి ఘటనల్లో వారిని ఉపయోగిస్తుంది. ఇది ఈటీవీ భారత్లో కూడా వచ్చింది. దీనికి సంబంధించి మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఐసీస్ అనేది హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసుకొని, అది హనీ ట్రాపో, లేకపోతే వాళ్ళకున్న ఆర్థిక కారణాలు, లేకపోతే ప్రేమ అనే మత్తో, ఇంకో రకంగానో మతం మార్చిన తరువాత ఐసీస్ లాంటి సంస్థలు దేశ వ్యతిరేకులుగా చేసేందుకు శిక్షణనిస్తూ వీడియోల ద్వారా వాళ్ళని ఎంత ప్రభావితం చేస్తారు అనేది ఈ కేసులో చాలా క్లియర్గా బయటపడింది. ఇక 6వ కేసు 28 మార్చి 2023 భోపాల్ మధ్యప్రదేశ్. ముస్లిం స్నేహితుల కారణంగా భూమిక అనే అమ్మాయి ముస్లిం ఉగ్రవాదిని పెళ్లి చేసుకుంది. మధ్యప్రదేశ్లోని ఏటీఎస్ ఒక పెద్ద ఉగ్రవాద ముఠా వెలుగులోకి రావడంతో ఆ ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. ఇందులో ఒకరు యాసిర్ హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని భూమికను ముస్లింగా మార్చాడు. 2018లో భూమిక ఇస్లాంని స్వీకరించింది. 2020లో వివాహం చేసుకుంది. దీనికి సంబంధించి కూడా ఊప్ ఇండియాలో వీడియో కూడా ఉంది. భూమిక ఇక్కడ స్నేహితులే విష సర్పాలుగా మారిపోయారు. ముస్లిం అమ్మాయిలతో చేసిన స్నేహం, అందరూ ముస్లిం అమ్మాయిల్ని ఇక్కడ నేను అనట్లేదు, మళ్ళీ చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. పాములు చాలా రకం ఉంటాయి. నాగుపామును మనం పూజిస్తాం, కట్ల పాము కనిపిస్తే కర్రతో కొడతాం, ఎందుకంటే మన భయం. ఇక్కడ కూడా అంతే, అందరూ చెడ్డవాళ్ళు అని చెప్పట్లేదు, కానీ చెడ్డవాళ్ళుగా ఉన్న కొందరు ఆ అందరిలోనే ఉన్నారు. ఆ కొందరు హిందూ అమ్మాయిలను స్నేహం పేరుతో ఒక ఆడపిల్ల జీవితాన్ని మరో ఆడపిల్లే నాశనం చేసి ఉగ్రవాదిగా మారుస్తుంది అంటే ఎంత దారిద్ర భావజాలం వాళ్ళలో దాగి ఉంది అనేది తెలుసుకోవాలి అని చెప్తున్నాను. ఇక 7వ కేసు మార్చి 17, 2023 భోపాల్ మధ్యప్రదేశ్. ఇది కూడా జాతీయ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా మహమ్మద్ సలీం అలియాస్ సౌరభ్ రాజా వైద్యను అరెస్ట్ చేశారు. మహమ్మద్ సలీం అలియాస్ సౌరభ్ రాజ్వేది భోపాల్ మధ్యప్రదేశ్లో జాతీయ వ్యతిరేకత కార్యకలాపాలకు హిబ్జ్ ఉత్ తహీర్కు పాల్పడుతున్నందుకు గాను అరెస్టు చేయబడ్డాడు. సౌరభ్ రాజ్ వైద్యను ఈ కార్యకలాపాల పట్ల ప్రొఫెసర్ కమల్ ప్రోత్సహించగా జాకిర్ నాయక్ మతం మార్చారు. అతని భార్య రాయాలను కూడా సౌరభ్ వివాహం తర్వాత మతం మార్చారు. అంతకుముందు ఆమె పేరు మానసి. ప్రొఫెసర్స్ ఇందాకే చెప్పా కదా, అసలు చూడండి, ఆడపిల్లలు, స్నేహితులు, పనిచేస్తున్న కంపెనీలు, ప్రొఫెసర్స్, ఆఖరికి ఏమంటారు కోచింగ్ సెంటర్స్, ఎక్కడికి ధైర్యంగా హిందూ పిల్లల్ని పంపించగలుగుతాం? సరే, హిందూ పిల్లలు పంపించడం, వాడికి హిందూ ధర్మం నచ్చలేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు హిందూ ధర్మం గొప్పతనాన్ని చెప్పకుండా పెంచారు కాబట్టి ముస్లిం యొక్క గొప్పతనాన్ని, ఖురాన్ గొప్పతనాన్ని చెప్పి మారిండు అనుకుంటే ఎవడిష్టం వాడిది. దేశంలో మత స్వేచ్ఛ ఉంది, కానీ వాళ్ళు మతం మార్చడం వెనుక ఉద్దేశం దేశద్రోహమే, ధర్మాన్ని కాలరాయడమే, కాపీర్లుగా హిందువులను చూడడమే అని తెలుస్తుంటే రక్తం మరిగిపోతుంది. ఇక్కడ అసలు ప్రాబ్లం. నెక్స్ట్ 8వ ఘటన మార్చి 13, 2023 మల్లాపురం కేరళలో జరిగింది. ఉగ్రవాద సంఘటనలో పాల్గొన్నందుకు గాను మదేష్ శంకర్ అలియాస్ అమీన్ని అరెస్ట్ చేశారు. కేరళలో ఐసీస్ హింసాత్మక జిహాదీ భావజాలాలను ప్రోత్సహించడంతో పాటుగా ఉగ్రవాద సంఘటనల్లో ప్రమేయం ఉన్న కారణంగా ఎన్ఐఏ మాదేశ్ శంకర్ అలియాస్ అమీర్ను మల్లాపురం నివాసిని మార్చి 2021 అరెస్ట్ చేసింది. అమీన్ టెలిగ్రామ్, హూప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అనేక ఐసీస్ ప్రచార ఛానళ్లను నడుపుతున్నాడు. అంతేకాకుండా టార్గెటెడ్ కిల్లింగ్ కోసం నిర్దిష్ట వ్యక్తులను గుర్తించాడు. ఇది కూడా ఊప్ ఇండియాలో వచ్చింది. అంటే టార్గెట్ కిల్లింగ్ చేయడానికి ఎవరున్నారు? జ్యోతి మల్హోత్రా ఎలా అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చేసుకొని దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేసిందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ మదేశ్ శంకర్ అలియాస్ అమీన్ విషయంలో కూడా జరిగింది. నెక్స్ట్ 9వ కేసు 13 మార్చ్ 2023 మంగళూరు కేరళలో జరిగింది. దీప్తి మార్లా తెహ్రాన్లో ఐసీస్ ఉగ్రవాదులతో సన్నిహితంగా ఉంది. దీప్తి మార్లా
మతం మార్చబడిన ముస్లిం. మంగళూరుకు చెందిన అనాస్ అబ్దుల్ రెహమాన్ని వివాహం చేసుకుంది. 2019లో తెహ్రాన్లో ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో కొరాసస్కు వెళ్ళడానికి ప్రయత్నించింది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత మరలా ఐసిస్కి సంబంధించిన అమీన్, ఒబేద్, హమీద్ మట్టా, మొష్-శంకర్తో పాటుగా ఇతరులను సంప్రదించారు. ఏబీపీ లైవ్లో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఉన్నాయి. ఇక 10వ కేసు ఆగస్టు 17, 2021 తిరువనంతపురం, కేరళలో జరిగింది. నిమిషా అలియాస్ ఫాతిమాతో పాటుగా మరో 3 మహిళలు ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్ గ్రూప్ ఉన్నారు. కేరళకు చెందిన నిమిషా అలియాస్ ఫాతిమా కొన్ని సంవత్సరాల క్రితం మరో 3 మహిళలతో ఐసిస్ ఉగ్రవాద సమూహంలో చేరడానికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లారు. తిరువనంతపురంలోని ఒక కోచింగ్ సెంటర్లో నిమిషాను ఉగ్రవాదులతో పాటుగా ఒక వైద్యుడు బ్రెయిన్ వాష్ చేశారు. దీనికి సూత్రధారి అబ్దుల్ రషీద్, మరో 4. దీనికి సంబంధించి ఇండియా టుడే వచ్చింది. కేరళకు సంబంధించి చాలా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేశారా, ఎక్కువగా అమ్మాయిలు టార్గెటెడ్గా మత మార్పిళ్ళు జరిగినాయి. ఐసిస్ ఉగ్రవాద సంస్థలకు వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేసిందంతా కోచింగ్ సెంటర్లో ఉన్న వాళ్ళు, వైద్యులు, ప్రేమ పేరుతోటి. ఇప్పుడు చెప్పండి, కేరళ స్టోరీస్ తప్పు అనే మూర్ఖులు ఇక్కడ ఆధారాలతో సహా ఉన్నాయి. కావాలంటే మీరు ఆయా డేట్లలో నేను చెప్పిన పేపర్ ఆర్టికల్ను వెతికి చూడండి, ఖచ్చితంగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వస్తాయి. ఇక 11వ కేసు ఆగస్టు 4, 2021 ఇది బెంగళూరు, కర్ణాటక. ఉగ్రవాది శంకర్ వెంకటేష్ పెరియార్ అలియాస్ అలీ ముయావియా అరెస్ట్. కేరళ ఐసిస్ మాడ్యూల్ కేసులో శంకర్ వెంకటేష్ పెరమాల్ అలియాస్ అలీ ముయావియాతో సహా 4 ఉగ్రవాదుల్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. శంకర్ వెంకటేష్ పెరుమాల్ ఇస్లాం మతాన్ని స్వీకరించిన తర్వాత అలీ ముయావియా పేరును స్వీకరించారు. టెలిగ్రామ్, హూప్, ఇన్స్టాగ్రామ్ వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అనేక ఐసిస్ ప్రచార మార్గాలను నిర్వహిస్తున్న సమూహంలో ఇతడు ఒక సభ్యుడు. దీనికి సంబంధించి హిందుస్థాన్ టైమ్స్లో వచ్చింది. సోషల్ మీడియాని దేశ శ్రేయస్సు కోసం, మంచిని పంచడానికి వాడచ్చు. దీన్ని ఉపయోగించుకొని దేశ ద్రోహులను ఎలా తయారు చేయొచ్చు అనేది వీళ్ళ ద్వారా తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాకు మీ పిల్లలు అట్రాక్ట్ అవుతున్న టైంలో ఎలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనే విషయాన్ని ఒకసారి గమనించండి. ఇక 12వ కేసు 19 మే 2021 మదురై, తమిళనాడులో మహమ్మద్ ఇక్బాల్ అలియాస్ సెంటల్ కుమార్ మదురై, తమిళనాడు ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం, మత హింసను ప్రేరేపించడంపై ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. 2013లో ఇస్లాంని తీసుకున్న ఇక్బాల్ ఫేస్బుక్లో ఐసిస్, హిబ్జ్ ఉకీ తహ్రీం వంటి ఉగ్రవాద సంస్థల భావజాలాన్ని వ్యాప్తి చేసినందుకు అరెస్ట్ చేశారు. యుఏపిఏతో పాటుగా ఐపీసీ సెక్షన్ 153A కింద అతనిపై కేసు నమోదు చేయబడ్డది. ఎన్ఐఏ అతనికి సంబంధించిన వస్తువులపై దాడి చేసి 16 డిజిటల్ పరికరాలతో పాటుగా రాడికల్ సాహిత్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి స్వరాజ్లో వచ్చింది. ఇక 13వ కేసు మే 5, 2019 శ్రీలంకలో జరిగిన దాడిలో బాంబు పేలుళ్లలో పులస్తీని మహేంద్రన్ అలియాస్ సారా చురుకైన భాగస్వామిగా ఉన్నారు. పులస్తీని మహేంద్ర అలియాస్ సారా శ్రీలంకకు చెందిన తమిళ హిందూ యువతి. ఆమె ఇస్లాం వ్యక్తుల వల్ల ప్రభావితమై ఇస్లాం మతంలోకి మార్చబడింది. ఉగ్రవాదం వైపు ఆకర్షితురాలైంది. ఆమె ఆత్మాహుతి బాంబు పేలుళ్లలో ముఖ్య సూత్రధారి అయిన మహమ్మద్ హస్టూమ్ను వివాహం చేసుకుంది. ఆ బాంబు పేలుళ్ల వెనుక ప్రణాళిక, దాడుల విషయంలో సారా చురుకైన పాత్ర పోషించింది. కొలంబోలో ఒక ఇంట్లో జరిగిన పేలుళ్లలో కూడా ఆమె హస్తం ఉంది. శ్రీలంక అధికారులు సంతాన మరును జరిగిన పోలీసు దాడిలో 2019 ఏప్రిల్ 26న జరిగినట్టు, ఆత్మాహుతి పేలుళ్లలో ఆమె మరణించినట్లు ప్రాథమిక విచారణలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఊప్ ఇండియా, స్వరాజ్లో కూడా వచ్చింది. మన ధర్మంలో హిందూ అమ్మాయిలు సహనశీలులు, అలాగే ఓర్పుగా ఉంటారు. దేన్నైనా క్షమించే గుణం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయిలు ఇస్లాంని స్వీకరిస్తున్నారో, ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను ఏర్పరచుకున్నారో, తల్లిగా ప్రేమను పంచాల్సిన ఆడవాళ్ళు రక్తపాతాన్ని సృష్టిస్తూ ఆ రక్తాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అంటే వీళ్ళకు ఎలాంటి మత బోధన జరుగుతోంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక 14వ కేసు అక్టోబర్ 9, 2017 కొట్టాయం, కేరళ. అఖిల అలియాస్ హదియా మతం మార్పిడి ముఠాతో సంబంధం కలిగి ఉంది. మాజీ సైనికుడు అఖిల్ అశోకన్ కుమార్తె అఖిల అలియాస్ హదియా జనవరి 6, 2016న సెలంలోని ఒక ఇంటి నుంచి తప్పిపోయింది. తర్వాత తన స్నేహితులు ఫసీనా, జాసినాలతో కలిసి వేరువేరు ప్రాంతాల్లో నివసించింది. రూమ్మేట్ తండ్రి అబూబకర్తో సంప్రదించిన తర్వాత అఖిల ఇస్లాంని స్వీకరించిందని, తన పేరును హదియాగా మార్చుకుందని, అక్రమ మార్పిడికి పాల్పడిన పిఎఫ్ఐ అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యుడు సైనాబాతో కలిసి అఖిల నివసించింది అనే విషయం వెలుగులోకి వచ్చి పాపం తండ్రి ఆవేదనతో గుండెలు బాదుకొని విలపించాడు. దీనికి సంబంధించి ఇండియా టుడేలో ఆర్టికల్ వచ్చింది, చెక్ చేసుకోవచ్చు. ఇక 15వ కేసు 18 జూలై 2020 హుగ్లీ, కోలకత్తాలో జరిగింది. అయోషా జన్నత్ మోహన జమాత్ ఉల్ ముజాహిద్దీన్
బంగ్లాదేశ్తో సంబంధం కలిగి ఉన్నందుకు అరెస్ట్ చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాతే ఎల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ జేఎంబీతో సంబంధాన్ని కలిగి ఉన్నందుకు ఢాకాలో అయోషా జన్నత్ మొహానా అలియాస్ ప్రజ్ఞ దేవ్యాద్ను యాంటీ టెర్రరిజం అండ్ ఇంటర్నేషనల్ క్రైమ్ సంస్థ అరెస్టు చేసింది. మతం మారక ముందు ఆమె పేరు ప్రగ్రా దేవ్నాథ్, హుగ్లీ, కోల్కతా నివాసి. ఆమెకు ఒక ముస్లిం అమ్మాయి మంచి స్నేహితురాలుగా ఉండేది. ఆమె ప్రభావం కారణంగా 2009లో ఆమె హై స్కూల్లో ఇస్లాం మతాన్ని స్వీకరించింది. ఆ తర్వాత తను ఉగ్రవాదిగా మారిపోయింది. దీనికి సంబంధించి కూడా ఊప్ ఇండియాలో వచ్చింది. ఈ 15 స్టోరీస్ కూడా చాలా క్లియర్ కట్గా ఆయా వార్తాపత్రికల్లో వచ్చిన వాటిని చూస్ చేసుకొని మరీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చాలా క్లియర్గా హిందూ పేరెంట్స్, ఎస్పెషల్లీ మరీ చెప్తున్నాను, హిందూ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి, మీ అమ్మాయిలకు ఒక్క అన్యమతాలకు సంబంధించిన అమ్మాయిలకు కనీసం బొట్టు పెట్టడమో తీర్థం ఇవ్వడమో చేత కాదు. కానీ వాళ్ళ మాటలకు ప్రభావం అయిపోయి మతం మార్చుకొని, పేరును మార్చుకొని, తల్లి పాలు దాగిన రొమ్ము మీదే తన్నేసి ఈ దేశద్రోహులుగా వాళ్ళ కళ్ళ ముందు రక్తపాతం జరుగుతుంటే చూడ్డానికి సిద్ధమైపోతున్నారు. కాబట్టి మీ అమ్మాయిలు ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేది గమనించండి. ఆ స్నేహం మీ పిల్లల భవిష్యత్తు మీద ఎలా పడుతుంది అనేది గ్రహించండి. ఇప్పుడు చెప్పండి, కొందరు ఇస్లామిక్ ఉగ్రమూకలు మత మార్పిడులతోటి ఎలాంటి దేశద్రోహాన్ని చేస్తున్నారు? ఇలాంటి వాటి మీద ప్రశ్నిస్తే ఒళ్ళు మండిపోతున్న కుహానాలు మరి ఈ 15 మంది విషయంలో ఈ 15 కథలకు మీరేం సమాధానం చెప్తారు? ఒక అమ్మాయిని అదే పేరుతో ఉంచి ఎందుకు మీరు ఆ అమ్మాయి దేశద్రోహిగా తయారవ్వడానికి మా కారణం కావట్లేదు అంటే, ఆ అమ్మాయి హిందూ ధర్మంలో ఉన్నంతసేపు ఒకటే ఆలోచిస్తుంది, క్షమాగుణం ఉంటుంది, ధర్మో రక్షిత రక్షిత అంటుంది, తనకు ఎవడు చెడు చేసినా సర్వే జన సుఖినో భవంతు అని ఆలోచిస్తుంది. కాబట్టి ఆ ఆలోచనల నుంచి మతోన్మాదాన్ని బుర్రలోకి ఎక్కిస్తేనే ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ తల్లిదండ్రుల రక్తపాతాన్ని చూడడానికి కూడా సిద్ధమవుతారు. ఆ మతోన్మాదాన్ని వీడియోల ద్వారా, స్నేహాల ద్వారా, హనీ ట్రాప్ల ద్వారా, ప్రేమ ద్వారా, జిహాదుల ద్వారా, ఆ పిల్లలకున్న ఆర్థిక కారణాల ద్వారా మతం మార్చి మారణ హోమాన్ని సృష్టించడానికి ఎలా వాడుకుంటున్నారు అనే ఈ కథలకు కుహానా మతోన్మాదులు ఏం సమాధానం చెప్తారు? చెప్పే ధైర్యం ఉందా? ఇప్పుడు దీని గురించి ఎస్పెషల్లీ స్టోరీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత అనేక మంది పైకి హిందూగా కనిపిస్తూ హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఇస్లాం మతాన్ని అనుసరిస్తూ పాకిస్తాన్ ప్రేరేపిత వల్ల భారతదేశానికి దేశద్రోహం చేయడానికి ఎలా సిద్ధపడుతున్నారు అనే విషయాలకు సంబంధించి సెర్చ్ చేస్తున్న నేపథ్యంలో ఈ 15 ఇంట్రెస్టింగ్ కేసులు బయటకు వచ్చాయి. అందుకే మీకు తెలియచేయాలి అని వీడియో చేయడం జరుగుతుంది. ఇలాంటివి కేసులు కొక్కొల్లలు, తస్మత్ జాగ్రత్త. ఆడపిల్లలైనా మగపిల్లలైనా పాపం అమ్మాయి ఏముంది చెప్పు, ఆడపిల్లే కదా, మా పిల్లతో స్నేహం చేస్తే ఏమైద్ది అనుకుంటే ఆ పిల్లజాలు మీ పిల్లని రాక్షసిగా మార్చడానికి, మీ పిల్ల మిమ్మల్నే చంపిన ఆశ్చర్యపోకుండా ఉండడానికి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకెంతగానో ఉపయోగపడుతుంది. చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. అలా అయినా సహాయం చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి, చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టినా ఒక రోజు తర్వాత కనిపించదు. కానీ ఆర్ వాయిస్లో మీరు ఇచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది, ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి. సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా, ప్రజా సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.